సో రీసెంట్గా మనందరం ఒక మంచి మాట విన్నాము. అబ్దుల్ కలాం గారు కాలం చేసిన తర్వాత 83 కలాం గార్డెన్స్ని ప్లాన్ చేయాలి అన్న ఒక రూల్ని కూడా పాస్ చేశారు. మరి ఆ సందర్భంగా కంట్రోల్ సి యాజమాన్యం వారు ఒక కలాం గార్డెన్ని ఎంటైర్గా టోటల్గా స్పాన్సర్ చేయడం జరిగింది. సో మంచి మంచి సినిమాలే కాకుండా సామాజిక స్పృహ పట్ల ఎంతో ఆసక్తి ఎక్కువ ఉంది కాబట్టి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ వారికి స్పాన్సర్ చేశారు కంట్రోల్ సి వాళ్ళు. సో ఇప్పుడు సోషల్ సర్వీస్ యాక్టివిటీకి సంబంధించి ఒక చిన్న ఏవీ రాబోతోందండి. ఏవీ ప్లీజ్. ఎస్, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సినిమాలు తీస్తే కొంచెం అంటే మనకి క్యాప్షన్స్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలం కంప్యూటర్కి మనం ఎంత అడిక్ట్ అయిపోయామో మనందరికీ తెలుసు. ఒక చిన్న పిల్లవాడు ఒక పిల్లగాని చదువుకోవాలన్నా, కొంచెం పెద్ద అయిన తర్వాత ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలన్నా, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవాలన్నా, అంత పెద్ద అయిన తర్వాత సంబంధాలు వెతుక్కోవాలన్నా, ముసలితనం వచ్చిన తర్వాత ఈ మధ్య మొన్న చూసాను అమెరికాలో చాలా బాగున్నాయి మందులు, చాలా బాగుంది ప్రోటీన్ కాల్షియం టాబ్లెట్స్ చాలా బాగున్నాయి, అది అమెజాన్ నుంచి తెప్పించండి అని చెప్పి. ఈవెన్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఒక ఇంటర్నెట్ మీద ఒక కంప్యూటర్ మీద అంత డిపెండ్ అయిపోయి అక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటూ, అంటే మన డే టు డే యాక్టివిటీ అంతా కూడా కంప్యూటర్ మీద మనం ఎంత డిపెండెంట్ అయిపోయామో అన్న విషయము మనందరికీ తెలిసిన విషయమే అది. మరి దట్ ఈస్ ద రీజన్ అనుకుంటున్నాను నేను. కంట్రోల్ సి కాపీ అనే పేరు సాయిరామ్ చల్లా గారు ఈ సినిమాకి పెట్టారేమో అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత కథ తెలుస్తుంది కాబట్టి ఇంకా దాని గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు కాసేపు మనందరం నవ్వుకోవడానికి జబర్దస్త్ నుండి అవినాష్, రాము అండ్ రాకేష్ స్టేజ్ మీదకి రాబోతున్నారు ఒక చక్కటి కామెడీ స్కిట్తో మనందరినీ నవ్వించడానికి. సో లెట్స్ వెల్కమ్ అవినాష్, రాము. ముందుగా రాము గారు వస్తున్నారా? సార్ రండి, రండి రాము గారు రండి. వెల్కమ్ టు కంట్రోల్ సి ఆడియో ఫంక్షన్. ఆ తర్వాత అవినాష్. థ్యాంక్ యూ. మీ మైక్ ఆన్ లేదు కదా? అది యాంకర్ మైక్ అనుకుంటా, అందుకే ఆన్ అవ్వలేదు. హలో సార్ ఆన్ చేయండి సార్ మైక్. హలో హలో చెక్. హలో చెక్. హలో 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 చెక్. హలో హలో హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. మరి స్కిట్ చూడడానికి అంతా రెడీగా ఉన్నారు కదండి? ఒక్కసారి కంట్రోల్ సి మూవీ వరకు ఒకసారి బ్లెస్సింగ్ తెలియజేస్తూ ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో ప్లీజ్ అండి, ఆల్ ఆఫ్ యూ క్లాప్స్. థ్యాంక్ యూ అండి. కొద్దిసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తామండి. మరి మేము ఒక సినిమా గురించి నేను డైరెక్టర్ని ఏం మాట్లాడుతున్నా చూడండి. ఓకే రైట్. నమస్తే అండి, నా పేరు రాము, డైరెక్టర్ని అండి. మామూలు డైరెక్టర్ని కాదండి, గ్రేట్ డైరెక్టర్. ప్రతిరోజు కళలో నేను గొప్ప డైరెక్టర్గా నా కళలు వస్తూనే ఉంటున్నాయండి. అవునండి, అంత గొప్ప డైరెక్టర్ని అండి. నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదండి, కానీ ఒక విషయం చెప్పాలండి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాలి. కంట్రోల్ సి అనే టైటిల్ చూసారా? బా ఎంత అద్భుతం అండి.
ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లండి ప్లీజ్, గట్టిగా చెప్పట్లండి. నిజంగా అలాంటి సినిమాలు కనుక నేను తీస్తే ఇంతే గొప్పగా, ఇంతే గ్రాండ్గా, ఇంత వైభవంగా చేసేవాడినండి. కానీ నా సినిమా గురించి చెప్పాలనుకుంటే మాత్రం, నా సినిమా అంటే నేను తీయబోయే సినిమా గురించి చెప్తే మాత్రం నా పరువు పోతుందండి. నిజంగా పరువు పోతుందండి. ఏంటండి నా సినిమా టైటిల్ ఏంటని అడుగుతున్నారా? పరువు పోతుంది. ఎలా ఉందండి టైటిల్? అద్భుతంగా లేదండి? నా సినిమా ఒక్క థియేటర్లో రిలీజ్ అయినా ఎంతమంది ప్రేక్షకులైనా చూడండి, వాళ్ళ పరువు పోతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పరువు పోతుంది, డైరెక్టర్ పరువు పోతుంది, కెమెరామెన్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి మా హోదా. అదనమాట. మరి ఏం చేస్తాం, మామూలు కెమెరామెన్ సార్ సార్ ఇగో కెమెరామెన్, నా సినిమాలో అట్టాంటి హీరోని పెట్టుకోవట్లే సార్. అబ్బో మీరు సూపర్ సార్. నాకు అప్పుడే అర్థమైంది మీ సినిమాలో ఒక పెద్ద స్టార్ హీరోని పెట్టి సినిమా తీస్తున్నానని. అంత లేదు, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని పెట్టుకుందాం అనుకున్నానండి. ఏం చేస్తాం, కకృతి పడి ఆస్తులు ఉన్న వాళ్ళని పెట్టుకున్నాను. ఆస్తులు అదే ఆయన ఏం చెప్తే తినాల్సి వస్తుంది. అదనమాట. ఇగో బాబు గారు వచ్చేస్తున్నారు, కాస్త జాగ్రత్త ఉండు. ఓకేనా? వచ్చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారుగా. హీరో గారు వచ్చేస్తున్నారు. సార్ బాగున్నానా సార్? మీరు సూపర్ గా రెడీ అయ్యారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో ఇట్లాంటి బిస్కెట్లు చాక్లెట్లు నా ముందే ఎందుకంటే ఆల్రెడీ సార్ మీరు ఇందాక కిరాణా షాప్ పెట్టారు ఏమన్నా? ఎందుకని అడిగా? బిస్కెట్లు చాక్లెట్ అంటే ఎవరిడు? కెమెరామెన్ సార్. ఓకే, 70 సినిమాల కెమెరామెన్ సార్. ఏంటన్నా చూస్తానా లేడుగా సార్. 70 సినిమాలు అంటే 70 సినిమాల కెమెరామెన్ గా చేరే సార్. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయింది కదా 70 సినిమాలో అనే చిత్రం, ఆ సినిమాకు కెమెరామెన్. మరి అట్ట చెప్పు. సెకండ్ నేనయ్యా నీకు సార్. అట్టుంది మన గెటప్ సార్. మీరు భలేగా రెడీ అయ్యారు సార్. మరి ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చాక అందరు పూలు పెడతారు కదా, అందుకే ముందే పెట్టుకొని వచ్చేసారు. సార్ మిమ్మల్ని పెట్టి సినిమా తీయాలి కానీ బంపర్ ఆఫర్ సార్. అంతేనా? ఆల్రెడీ ఆ సినిమా టైటిల్ వచ్చేసింది, కొత్త సినిమా టైటిల్ ఆలోచించు. ఓకే 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 సార్. సార్ రెడీ కదా? కెమెరామెన్ ఇటు సైడ్ సార్. మూడులోకి వచ్చేయండి సార్. సార్ 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 ఏమైంది సార్? ఏంటి గుర్తు పెట్టావు చేతిలో? మీకు ఏమైందని? నువ్వే కదా మూడు అన్నావు, అందుకే మూడులోకి వెళ్తున్నాను సార్. ఏంటి ఏమైంది? డస్ట్ ఎలర్జీ. వచ్చుద్దులే, పెద్ద హాల్ అన్నాక డస్ట్ రావాల్సిందే మరి. సార్ సార్ నేను మూడంటే ఆ మూడు కాదు సార్, యాక్టివ్ మూడులోకి రమ్మని చెప్పాను మరి. ఓకేనా సార్? సార్ షాట్ లోకి వెళ్దాం. షాట్ లోకి వెళ్దాం. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మరి వెళ్ళొస్తాను. ఎక్కడికి సార్? అంటే ప్యాంట్ వేసుకొచ్చాను, షార్ట్ అన్నావు కదా. మళ్ళీ ఏమైంది? ఈగ 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 పడింది. ఈగలు వస్తాయి, ఎందుకంటే పెద్ద పెద్ద స్వీట్లు గీట్లు అన్ని పెడతారు సార్. నేను అన్నది ఆ షాట్ కాదు సార్, షూటింగ్ లో షాట్ లోకి వెళ్దాం. ఓకేనా సార్? రెడీ. సారీ, ఓకే రెడీ కదా సార్? రెడీ. కెమెరా కెమెరా కెమెరా. సిగ్గుందా నీకు? డైరెక్టర్ గారు కెమెరా అడుగుతున్నారు అక్కడ, మంచి మర్యాద లేదు నీకు. డైరెక్టర్ గారు మీరు తీసుకోండి సార్. సార్ నేను కెమెరాని తెమ్మలే సార్, కెమెరామెన్ రెడీయా అని అన్నాను. సారీ సారీ, ఏమనుకో కొత్త. సార్ సార్ రండి సార్. రెడీ ఓకేనా సార్? రెడీయా సార్? ఓకే రెడీయా సార్? రెడీ. కెమెరా సార్. ఏంటి సార్ అలా ఫల్టీలు కొడుతున్నారు? 10th పాస్ అయ్యాను, రోలింగ్ అంటే నాకు తెలీదా? ఇంగ్లీష్ లో రోలింగ్ అంటే తిరగడం కదా సార్. రోలింగ్ అంటే ఆ రోలింగ్ కాదు సార్, ఆ కెమెరాలో రీల్ రోల్ అవుతుంది అనమాట. సారీ ఏమనుకో కొత్త నాకు. రెడీ రెడీ రెడీ. బాబోయ్ ఓకే కదా సార్? ఇప్పుడు యాక్షన్. చెప్పలేదు సార్, సారీ సారీ, అదే ఎమోషన్ గా చేయాలని చెప్తాను. అంటే యాక్షన్ అంటే మా ఊర్లో జేమ్స్ బాండ్ ఇలాంటి సినిమాలు చూసి యాక్షన్ కానీ కొట్టడం అనిపించేసింది. అలా కాదు సార్. సారీ ఏమనుకో కొత్త అండి. రెడీ సార్. మీ అమ్మగారు పోయారు, మీరు చాలా కోపంగా ఉన్నారు, యాక్సిడెంట్ ఎలా అయిందో తెలియట్లేదు. ఓకేనా సార్? రెడీ. చాలా సీరియస్ గా ఆగు, చూసుకో. ఓకే సార్? ఎలా వచ్చింది? అతను కొట్టేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా చేశారు సార్. ఒకసారి చూపించు మానిటర్లో నాకు కెమెరా ఒకసారి. ఎందుకులే సార్, బాగా చేశారు సార్, మీరు సూపర్ గా చేశారు. ఒకసారి చూపించమన్నయ్య. ఇగో కెమెరామ్యాన్ చూపించవా? బాగా వచ్చింది సార్, చాలా బాగా వచ్చింది. చూపించమ్మా, అడుగుతున్నాడు కదా. బాగా వచ్చింది సార్, చూపించవయ్యా. ఓకే చూడండి సార్, చూడండి ఎలా వచ్చి బాగా చూపించు, జూమ్ లో చూపించు మొత్తం. ఏంటి ఎత్తుకుతున్నావు ఏంటి నువ్వు? రీల్ కనిపించలేదు, ఎక్కడ పెట్టాను? రే రీల్ దగ్గర నుంచి కెమెరా రీల్ ఎట్టకుండా నాతో ఆడుకుంటావు నువ్వు.
సార్ అదే పరువు పోతుంది పరువు పోతుందని ఓ సినిమాని తీసి నువ్వు నా పరువు తీస్తావు. యాంకర్ గారు మీరు రండి చెప్తాను. మీరు పదండి. నా మైక్ రాము గారు తీసుకొని ఇది ఎంత అన్యాయం అసలు. నన్ను రమ్మంటే అయినా అలా స్టేజ్ దిగిపోయారేంటి? ఎలాంటి విషయాల్లో కాపీలు కొడతారో కనుక్కోవాలని చాలా ఆసక్తిగా ఉన్నా నేను. ఎస్, 1 minute సాంగ్ లాంచ్ జరుగుతుంది. అండ్ ఆ సాంగ్ లాంచ్ ఎవరు చేస్తారో అనే ఇన్ఫర్మేషన్ని ఇప్పుడే నేను తీసుకొని వస్తాను. 1 minute. ఎస్, అచ్చు గారు ఈ సినిమాకి సంగీత దర్శకులు మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడే మన కార్యక్రమానికి కూడా వచ్చారు. అండ్ ఈరోజు కంట్రోల్ సి మొదటి పాటని లాంచ్ చేయడానికి స్టేజ్ మీదకి రాబోతున్నారు మరగతమణి ఎంఎం కీరవాణి గారు. సో కీరవాణి గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అచ్చు గారు కూడా కీరవాణి గారి దగ్గర కొన్ని రోజులు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కర్ణాటక సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. స్వాగతం సార్. సో కంట్రోల్ సి సినిమాకి సంబంధించిన మొదటి పాటని కీరవాణి గారు ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. అచ్చు బాగా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్. వెరీ హ్యాపీ టుడే ఫర్ ఇనాగరేటింగ్ దిస్ ఆడియో. ఫస్ట్ సాంగ్ లాంచ్. Hiya boy software mama, horrible ra hardware mama. Cyanide ke sales ni penche suicide field ra. Alayamani loppalikelte kaleyam egiripoyara.